మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లను ఈ నెల 27న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏపీఎస్ఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించనున్నారని, ఈ కార్యక్రమానికి జిల్లాలోని 18 మండలాల్లో గల బీఆర్ఎస్ శ్రేణులంతా తరలి రావాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలూతు కవిత క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడారు. బీఆర్ఎస్ శ్రేణులకు ధైర్యం కల్పించేందుకు కేటీఆర్ ఈ కార్యక్రమానికి వేచేసి బీఆర్ఎస్ తరపున గెలిచిన ప్రజాప్రతినిధులందరినీ సన్మానించనున్నారని తెలిపారు. గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు సన్మానం చేయడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనేక విషయాలు కూడా పంచుకుంటారు. కనుక తప్పనిసరి నాడు ఉదయం 10 గంటలకి ఆ సమావేశ స్థలికి మండల కమిటీలు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలి. చాలా కథలు కాకి లెక్కలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ గెలిచింది? చాలా చిన్న గ్రామాలలో తక్కువ స్థాయి మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. పెద్ద గ్రామ పంచాయతీలు భారీ మెజార్టీతో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. అవన్నీ కూడా లెక్కలెక్కలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వారు దుమ్మెత్తి పోస్తారు. బలహీనమైన క్షణాలలో ఏమి చేయలేక ఎదురు విజయాన్ని అందించి పార్టీకి ఒక మంచి ధైర్యాన్ని ఈ సర్పంచ్ ఎన్నికల ద్వారా ఇవ్వడం అనేది జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఇంకా పరిణామాలు ఎట్లుంటాయనేది ఇక ముందే పెట్టారు. ఎల్లుండి 27వ తారీఖు పొద్దున 10 గంటలకు పిఎస్ఆర్ కన్వెన్షన్ లో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పోటీ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మొన్నటి 3 దఫాలుగా 3 ఫేజ్లలో అయిన ఎలక్షన్స్ లో ఎవరైతే ఆ పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనంగా ఏర్పాటు చేసుకొని దాంతో పాటు గెలిచిన అభ్యర్థులు కూడా సన్మానం చేసుకొని కార్యక్రమంలో భాగంగా ఇవాళ కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించే విషయం మీ అందరూ తెలిస్తే, అందులో భాగంగానే మేము అడగగానే వారు వెంటనే మహబూబాబాద్కి వస్తా అని చెప్పి నిజంగా చాలా సంతోషిస్తున్నాం. మీడియా ముఖంగా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న మన కార్యకర్త సోదరులకు, పోటీ చేసిన అభ్యర్థులకు, మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరూ కూడా ఇదే మా ఆహ్వానంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. తప్పకుండా అందరూ ఎల్లుండి ఈ కార్యక్రమం అందరూ పాల్గొని దిగ్విజయం చేయండి. ఎందుకంటే పోయిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గమనిస్తే ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న వార్డు మెంబర్ గెలవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఎక్కడైనా సొసైటీ డైరెక్టర్ గెలవాలన్నా 4 రూపాయలు ఎక్కువ ఉండే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన వెంటనే ఇవాళ జిల్లాలో దాదాపుగా మేము 143 మంది సర్పంచులు, కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులు, ఉప సర్పంచులు దాదాపు ఒక 130 మంది పైచులు కూడా అందరూ గెలిచి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ కారు గుర్తు లేకున్నా వారికి వచ్చిన వ్యక్తిగత సింబల్ మీద పోటీ చేసి గెలిచిందంటే ఇవాళ గ్రామాల్లో, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత మూట కట్టుకుందో మనందరికీ ఈ సర్పంచ్ ఎలక్షన్ ఉదాహరణ ఉంది. ఎందుకంటే రాను ఇంకా అదే మన కేసీఆర్ కార్ సింబల్ విధంగా ఉంటే ఏ విధంగా ప్రపంచం ఉండబోతుందో రాను మీరు చూస్తారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు నిజంగా మాట్లాడిన మాట చూస్తే ఒక వీధి రౌడీ కూడా ఆ విధంగా మాట్లాడు. అంత దరిద్రంగా అంటే కేసీఆర్ గారు ఒక్కసారి వచ్చి ఒక అర్ధగంట 40 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టగానే ఇంత ఉలిక్కిపడి ఆయన ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలో తోచక మళ్ళీ గతంలో మాట్లాడిన నీచమైన మాటల కంటే అధ్వానంగా ఒక వీధి రౌడీ కంటే దిగజారి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఏదైతే అక్కసు వెళ్ళగక్కుతున్నారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇంకా 3 ఏళ్ళు మీరు ఉంటారేమో కానీ రాను రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరు బుద్ధి చెప్తారు. ఇవాళ చూడండి.